యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ విప్ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య బీఫారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రజల ఆశీర్వాదంతో తప్పనిసరిగా గెలుపొందుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. నామినేషన్ దశలో ఎలా ఉత్సాహంగా బీఫారాలు స్వీకరించారో అదే ఉత్సాహంతో గెలుపొందిన అనంతరం గెలుపు ధృవీకరణ పత్రాలను కూడా ఇదే విధంగా స్వీకరించాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం పట్టణ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధి పథంలో పట్టణాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 12 మంది అభ్యర్థులను ఖరారు చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బీఫామ్ ఇవ్వడం జరిగింది. 11 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఒకటి మా మిత్రపక్షం సిపిఐ అభ్యర్థికి బీఫామ్ ఇచ్చి ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో 12 మంది 12 గెలిపించుకొని యారుటను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పి పట్టణ ప్రజలకు మాటిస్తూ గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో యారుట పట్టణం పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదు. నిన్న మొన్న 2 రోజులు కూడా పట్టణంలో తిరిగి చూస్తే డ్రైనేజీ సమస్య, వాటర్ సమస్య, మురికి కాలువ సమస్య, ముఖ్యంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సమస్య కూడా ఎక్కువ ఉంది. అన్ని గుర్తించడం జరిగింది. 12 మంది భారీ మెజార్టీతో గెలిపించుకొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంతో ఇచ్చి యారుట పట్టణానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ ఈ యారుట పట్టణం మున్సిపాలిటీలో భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తూ శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి 12 మంది భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇలా యారుట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి వేరే పార్టీ పోటీ లేదు. అసలు వాళ్ళ పార్టీ నుంచి అభ్యర్థులే వాళ్ళ కొరవైరు. మరి అయ్యప్పని తీసుకొచ్చి ఏదో నామినేషన్ ఇచ్చి తప్ప వాళ్ళు చేసిన 10 ఏళ్ల విధ్వంసానికి పట్టణ ప్రజలు బీజేపీని, బీఆర్ఎస్ 2 కూడా పక్కన పెట్టి విస్మరించడం వల్ల వాళ్ళకి అభ్యర్థి దొరకలేరు. మేము ఒకటే మాటిస్తున్నాం, యారుట పట్టణ ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రితో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ యారుట పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని మాటిస్తూ ప్రతి ఒక్కరూ కష్టపడి మీరు ఎట్లయితే ఇప్పుడు ప్రజలతోటి ఆశ్రయించి గెలవబడుతున్నారో అదేవిధంగా 5 ఏళ్ళు స్వామివారి ఆశ్రయంతో మీరు నమ్ముకున్న ప్రజలకు సేవ చేయాల్సిందిగా 12 మందిని విజ్ఞప్తి చేస్తూ ఆ స్వామివారి ఆశతోటి భారీ ఎత్తున 12 గెలవబోతున్నాం.